బ్రేకింగ్ న్యూస్. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాలికి గాయమైంది. ఆయన కాలికి ఫుట్ రెస్ట్ తగలటంతో భారీ గాయమైంది. మంత్రికి చికిత్స అందించారు డాక్టర్లు. నిన్న వరద ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటించారు. బైక్ పై వెళ్లి బాధితులను పరామర్శించారు. మంత్రి పొంగులేటి బైక్ పై వెళుతూ ఉండగా ఆయన బైక్ ఫుట్ రెస్ట్ ఆయన కాలికి తగలడంతో గాయమైంది. ప్రమాదవశాత్తు బైక్ నుంచి కింద పడిపోయారు పొంగులేటి. ఇవాళ ఖమ్మం వరద ప్రాంతాల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా పర్యటించారు. కమాండ్ కంట్రోల్లో రివ్యూ తర్వాత ఖమ్మం బయలుదేరారు సీఎం. నిన్న బాధితులను పరామర్శించడానికి వెళుతూ ఉన్నప్పుడు పొంగులేటి బైక్ పై నుంచి పడిపోవడంతో ఆయన కాలికి గాయమైంది. డాక్టర్లు వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసి కాలికి కట్టువేశారు. త్వరలోనే తగ్గిపోతుందని కూడా డాక్టర్లు చెప్పారు. ఒకసారి డాక్టర్లతో పొంగులేటి ఏం మాట్లాడుతున్నారో విందాం. ఇంజక్షన్ చేయాలా టాబ్లెట్ ఇంకేం లేదు కాబట్టి ఏంటి టీటీ తీసుకొచ్చాను టాబ్లెట్ ఇంజక్షన్ చేయాలా టాబ్లెట్ ఇంకేం లేదు కాబట్టి మా ప్రతినిధి ఉదయ్ ఉన్నారు పూర్తి సమాచారం అందించడానికి. ఉదయ్, ఏం చెప్పారు గాయం గురించి డాక్టర్లు? ఎస్ రోహిత్, ఈ రోజు ఉదయం నుంచి అటు వరద ముంపు బాధితులను స్వయంగా రెవెన్యూ విపత్తు శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్వయంగా పరామర్శిస్తున్నారు. వరద లోతట్టు ప్రాంతాల్లో స్వయంగా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తూ పూర్తి స్థాయిలో వరద బాధితులకు కొంత భరోసా కల్పించే ప్రయత్నం చేస్తున్నారు. అందులో భాగంగా ఖమ్మం రూరల్ మండలంలోని వరద బాధితులను పరామర్శించేందుకు వచ్చినారు రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి. దీంతో అదుపు తప్పినటువంటి ద్విచక్ర వాహనంకు ఉన్నటువంటి ఫుట్ రెస్ట్ ఎడమ కాలుకి తగిలి తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే స్థానికంగా ఉన్నటువంటి వైద్యుల బృందం పొంగులేటికి ప్రథమ చికిత్స చేశారు. కాలికి కట్టు వేసి ఆ గాయాన్ని తగ్గించే ప్రయత్నం చేస్తారు. అయితే మరోవైపు వరద ముంపు బాధితులను తాను కలుస్తానంటూ కూడా పొంగులేటి శ్రీనివాసరెడ్డి భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విపత్కర సమయంలో స్వల్ప గాయాలయ్యాయి. ఇటు పరిస్థితుల్లో వరద బాధితుల కోసం మళ్ళీ తాను వరద లోతట్టు ప్రాంతంలో పూర్తిగా పరామర్శలు చేస్తారని చెప్పి ఇప్పటికే స్వయంగా మంత్రి పొంగులేటి చేస్తారు. ఈ రోజు ఉదయం నుంచి 4th క్లాస్ ఎంప్లాయీస్ తో కాలనీతో పాటు టెంపుల్ సిటీ, నాయుడుపేట, కేబీఆర్ నగర్, జలగం నగర్ గ్రామాల్లో పొంగులేటి పూర్తిగా పరామర్శలు చేస్తూ వస్తున్నారు. ఉదయం నుంచి విస్తృతంగా పరామర్శిస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా పెద్ద ఎత్తున నష్టం జరిగింది. కొన్ని చోట్ల ప్రాణ నష్టంగా జరిగింది. ప్రధానంగా పాలేరు నియోజకవర్గంలోనే అత్యధికంగా నష్టం వాటిల్లడంతో ఉదయం నుంచి సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ లోతట్టు ప్రాంతాల వాసులలో వరద వంపు వాసుల్లో భరోసా నింపే ప్రయత్నిస్తున్నారు. అందులో భాగంగా ఈ రోజు ఉదయం నుంచి చేసినటువంటి పర్యటనలో గత కొద్దిసేపటి క్రితమే పొంగులేటి తాను ప్రయాణిస్తున్నటువంటి హోండా యూనికాన్ బండ్ ఫుట్ రెస్ట్ తగిలి ఆయన కాలికి తీవ్ర రక్తస్రావం కొంత వెంటనే వైద్యులు వచ్చి ప్రథమ చికిత్స చేశారు. ప్రస్తుతం పొంగులేటి ఆరోగ్యం అయితే కుదుటగానే ఉంది. రోహిత్. రైట్ ఉదయ్. పొంగులేటి శ్రీనివాసరెడ్డి వరద బాధితులను పరామర్శించడానికి వెళ్ళేటప్పుడు ఆయన బైక్ పై వెళ్తున్న దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఆయన బైక్ పై వెళ్తున్నారు. వరద నీటిలోనే ఆయన బైక్ పై వెళ్ళి బాధితులను పరామర్శిస్తున్నారు. ఆ సమయంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి కింద పడిపోయారు. ఆయన కాలికి ఆ సమయంలో గాయమైంది. అయితే మంత్రికి డాక్టర్లు చికిత్స అందించారు. నిన్న వరద ప్రాంతాల్లో మంత్రి పొంగులేటి పర్యటించారు. పొంగులేటికి అయిన గాయానికి ఫస్ట్ ఎయిడ్ చేస్తున్న దృశ్యాన్ని కూడా మనం టీవీ స్క్రీన్ పైన చూడొచ్చు. టాబ్లెట్స్ వేసుకోవాలి, ఇంజక్షన్ చేయించుకోవాలని కూడా పొంగులేటి డాక్టర్లను అడుగుతున్నారు. బైక్ పై వెళ్తున్న దృశ్యాలు చూడొచ్చు. బైక్ పై వెళ్తున్నప్పుడు ఆ నీటిలోనే పొంగులేటి పడిపోయినట్టుగా తెలుస్తోంది. దాంతో ఆయన కాలికి గాయమైంది. గాయాన్ని కూడా మనం చూడొచ్చు. డాక్టర్లు కట్టువేశారు, ఫస్ట్ ఎయిడ్ చేసి కట్టువేశారు. తర్వాత టాబ్లెట్లు కూడా రాసిచ్చారు. ప్రస్తుతం పొంగులేటి కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుందని డాక్టర్లు చెప్తున్నట్టుగా తెలుస్తుంది. టీటీ తీసుకొచ్చాను టాబ్లెట్ ఇంజక్షన్ చేయాలా టాబ్లెట్ ఇంకేం లేదు కాబట్టి ఏంటి టీటీ తీసుకొచ్చాను